Hi viewers, good morning. My name is Dr. G. Prabhakar Rao, lecturer in mathematics, Government College, Autonomous, Anantapuram. Today we are going to discuss about new topic, cosets. Group theory లో ఉన్నటువంటి నెక్స్ట్ టాపిక్ కోసెట్స్. దీని మీద ఇంపార్టెంట్ థీరమ్స్ మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కోసెట్స్ డెఫినేషను, దాని మీద థీరమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పార్ట్ 1లో. అదే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అట్లా డివిజన్ చేస్తూ మీ కోసెట్స్ థీరమ్ మీకు వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. టాపిక్ డెఫినేషన్ కోసెట్స్. కోసెట్స్లోన మల్టిప్లికేషను, అడిషన్ అని రెండు ఆపరేషన్స్, బైనరీ ఆపరేషన్స్ ఉంటాయి. వాటి గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. కోసెట్స్ అంటే కోసెట్ మీన్స్ అంటే కోసెట్స్ అని అర్థం. అంటే సెట్కి ఇంకోటి అది అడిషన్ అన్న అయ్యుండొచ్చు, మల్టిప్లికేషన్ అన్న అయ్యుండొచ్చు. సో కోసెట్స్ అండర్ మల్టిప్లికేషన్ ఒక డెఫినేషను, కోసెట్స్ అండర్ అడిషన్ ఇంకొక డెఫినేషన్. సో చూద్దాం డెఫినేషన్. లెట్ జీ కామా డాట్ బి ఏ గ్రూప్. జీ కామా డాట్ బి ఏ గ్రూప్. ఏ బిలాంగ్స్ టు జీ. let H be a subgroup of G. So G comma dot operation dot కాబట్టి డాట్ ఆర్ మల్టిప్లికేషన్ మన ఇష్టం ఏదన్నా అనుకోవచ్చు. ఆపరేషన్ G comma dot ఏమన్నాడు, గ్రూప్ అన్నాడు. సో ఈ గ్రూప్లో ఏ అనేది ఒక ఎలిమెంట్, ఏ బిలాంగ్స్ టు G అని తీసుకుంటున్నాడు. లెట్ H be a subgroup of G. H be a subgroup of G అంటే హెచ్ కూడా గ్రూప్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కదా. సబ్ గ్రూప్ అంటే హెచ్ కూడా గ్రూప్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. సో మనకు లెట్ ఏమంటున్నాము, జీ కామా డాట్ బి ఏ గ్రూప్, ఏ బిలాంగ్స్ టు జీ, లెట్ హెచ్ బి ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. దెన్ ఏ డాట్ హెచ్, ఎందుకు ఆపరేషన్ మనకు మల్టిప్లికేషన్ కాబట్టి ఏ డాట్ హెచ్, ఏ బిలాంగ్స్ టు జీ, హెచ్ బిలాంగ్స్ టు జీ. సో ఏ అనేది జీలోనే ఉంది, హెచ్ కూడా జీలోనే ఉంది కాబట్టి దీని ప్రోడక్ట్ ఏ డాట్ హెచ్, ఏ డాట్ హెచ్ ప్రోడక్ట్ ఏ డాట్ హెచ్ దట్ ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్ ఆర్ ఫ్లవర్ బ్రాకెట్ ఏ డాట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్. సో ఇక్కడ ఎక్స్ ఎందుకు రాసామంటే ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్. సో ఏ డాట్ హెచ్ ఈక్వల్ టు flower bracket a dot x such that x belongs to h is called left coset of h generated by a under multiplication. సో ఏం లేదు, ఏ అనేది హెచ్కి లెఫ్ట్ సైడ్ ఉంటే ఏతో హెచ్ జనరేట్ అవుతుందని అర్థం. అంటే ప్రొడక్షన్, జనరేట్, దాని మీనింగ్ ప్రొడక్షన్. సో ఏ డాట్ హెచ్ దట్ ఈక్వల్ టు ఏ డాట్ ఎక్స్ అంటే హెచ్ కాబట్టి ఏ డాట్ హెచ్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ ఈజ్ కాల్డ్ లెఫ్ట్ కోసెట్ ఆఫ్ హెచ్ జనరేటెడ్ బై ఏ అండర్ మల్టిప్లికేషన్. సో ఏతో జనరేట్ అవుతుంది, ఎక్కడ లెఫ్ట్ సైడ్, ఏ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి హెచ్ ఏతో జనరేట్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమన్నాము, హెచ్ అనేది ఏకి రైట్ ఉంది. సో ఏ అనేది హెచ్కి లెఫ్ట్ ఉంది కాబట్టి లెఫ్ట్ కోసెట్ ఆఫ్ హెచ్ జనరేటెడ్ బై ఏ అండర్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ హెచ్ డాట్ ఏ. హెచ్ డాట్ ఏ అంటే హెచ్ లెఫ్ట్కి ఉంది, ఏ రైట్కి ఉంది. సో హెచ్ డాట్ ఏ ఈక్వల్ టు ఇక్కడ కూడా అంతే మారుతుంది, ఎక్స్ డాట్ ఏ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ ఈజ్ కాల్డ్. సో ఏ అనేది ఎటు సైడ్ ఉంటే అటు కోసెట్ అంటాం. సో ఏ అనేది ఇక్కడ లెఫ్ట్ ఉంది కాబట్టి లెఫ్ట్ కోసెట్ అన్నాము. ఇక్కడ ఏ అనేది హెచ్కి రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ కోసెట్ ఆఫ్ హెచ్ జనరేటెడ్ బై ఏ అండర్ మల్టిప్లికేషన్. సో ఇది మల్టిప్లికేషన్ డెఫినేషన్. కోసెట్ మొత్తం మల్టిప్లికేషన్ డెఫినేషన్ అంతా ఇదే. సో అట్లే కోసెట్స్ అండర్ అడిషన్. ఇక్కడ జీ కామా డాట్ బిఏ గ్రూప్ అయితే ఇక్కడ లెట్ జీ కామా ప్లస్ బిఏ గ్రూప్, సేమ్ ఏ బిలాంగ్స్ టు జీ, లెట్ హెచ్ బిఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సో ఏం మార్పు లేదు, ఇదే డెఫినేషనే.
ఇక్కడ డాట్ ప్రోడక్ట్, ఇక్కడ అడిషన్. సో లెట్ G, plus be a group, A belongs to G, let H be a subgroup of G. సో దెన్ ఇక్కడ ఏ డాట్ హెచ్ అయితే ఇక్కడ ఏ ప్లస్ హెచ్. ఎందుకు? విత్ రెస్పెక్ట్ టు అడిషన్ కదా ఆపరేషను. ఏ ప్లస్ హెచ్ దట్ ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్ ఆర్ ఫ్లవర్ బ్రాకెట్ ఏ డాట్ హెచ్ అంటే ఇక్కడ ఏ ప్లస్ హెచ్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ ఈజ్ కాల్డ్. ఇక్కడ కూడా అంతే సేమ్. అడిషన్ హెచ్కి ఏ అనేది లెఫ్ట్ ఉంది కాబట్టి ఈజ్ కాల్డ్ లెఫ్ట్ కోసెట్ ఆఫ్ హెచ్ జనరేటెడ్ బై ఏ అండర్ అడిషన్. నెక్స్ట్ హెచ్ ప్లస్ ఏ దట్ ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్ ఆర్ ఫ్లవర్ బ్రాకెట్ ఎక్స్ ప్లస్ ఏ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ ఈజ్ కాల్డ్ రైట్ కోసెట్ ఆఫ్ హెచ్ జనరేటెడ్ బై ఏ అండర్ అడిషన్. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్. దీని మీద నెంబర్ ఆఫ్ థీరమ్స్ తీసుకోవచ్చు ఈ డెఫినేషన్ బేస్ చేసుకొని. నెక్స్ట్ థీరం, ఒక థీరం వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం. థీరం లెట్ G be a group and H is a subgroup of Z and H belongs to G. Then small h belongs to capital H if and only if small h dot capital H that equal to capital H dot small h that equal to H. సో ఇది థీరం స్టేట్మెంట్. ఒకసారి గమనించండి. లెట్ G be a group, H is a subgroup of Z and A belongs to H. సేమ్ డెఫినేషన్. సేమ్ డెఫినేషన్ ఏమి? కొసెట్స్ అండర్ మల్టిప్లికేషన్ల డెఫినేషనే కదా ఇది. అక్కడ G, డాట్ G be a గ్రూప్ అన్నాము. హెచ్ అనేది జీకి సబ్ గ్రూప్ అన్నాము. ఏ బిలాంగ్స్ టు జీ అన్నాము అక్కడ. సో అక్కడ ఏ అనేది జనరేటర్, ఇక్కడ హెచ్ జనరేటర్. హెచ్ బిలాంగ్స్ టు జీ. సో అదే దెన్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ బిలాంగ్స్ టు హెచ్ ఈక్వల్ టు హెచ్ బిలాంగ్స్ టు ఏ ఈక్వల్ టు హెచ్ అని కదా అది డెఫినేషన్ ప్రకారము. సో ఇక్కడ హెచ్ డాట్ హెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ డాట్ స్మాల్ హెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్. ఇది మనకు సబ్ గ్రూప్స్లో కూడా వస్తుంది డెఫినేషన్. సబ్ గ్రూప్స్లో కూడా ఒక డెఫినేషన్ వస్తుంది. సో హెచ్ డాట్ హెచ్ ఈక్వల్ టు హెచ్ డాట్ హెచ్ యూనివర్స్ ఈక్వల్ టు హెచ్ యూనివర్స్ డాట్ హెచ్ ఈక్వల్ టు హెచ్ అట్లనే బేస్ చేసుకుంటే ఏ డాట్ హెచ్ ఈక్వల్ టు హెచ్ డాట్ ఏ ఈక్వల్ టు హెచ్. సో ఇక్కడ గ్రూప్ అన్నాడు కాబట్టి ఇది ఇన్వర్స్లా ఐడెంటిటీలా కండిషన్ సాటిస్ఫై చేస్తుందని అర్థం. సో చూద్దాం. ప్రూఫ్ G ఈజ్ ఏ గ్రూప్, హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ, హెచ్ బిలాంగ్స్ టు జీ. సో ఇక్కడ డెఫినేషన్ థీరంలో ఏముందో అవే ఇక్కడ రాసినాం. G ఈజ్ ఏ గ్రూప్, హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ, హెచ్ బిలాంగ్స్ టు జీ. హెచ్ అనేది ఇక్కడ జనరేటర్ అని అర్థం. సో లెట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. డెఫినేషన్ ప్రకారం ఏ బిలాంగ్స్ టు హెచ్ కాబట్టి ఇక్కడ లెట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అనుకుంటాను. టు ప్రూవ్ హెచ్ డాట్ హెచ్ ఈక్వల్ టు హెచ్ డాట్ స్మాల్ హెచ్ ఈక్వల్ టు హెచ్. సో ఫస్ట్ కేస్ 1, ఇది కేస్ 2. మన ఇష్టం లేకపోతే ఏమన్నా అనుకోవచ్చు. కేస్ 1, కేస్ 2 లేకపోతే ప్రూఫ్ 1, ప్రూఫ్ 2 మీ ఇష్టం ఎలా అన్నా కానీ. సో టు ప్రూవ్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ బిలాంగ్స్ టు స్మాల్ హెచ్ ఈక్వల్ టు హెచ్. సో ఫస్ట్ ఈ కండిషన్ తీసుకున్నాం. సో ఫస్ట్ వీ ప్రూవ్ స్మాల్ హెచ్ డాట్ క్యాపిటల్ హెచ్ ఈక్వల్ టు హెచ్ అని తీసుకున్నాం. సో మనకు ఇది సెట్స్ డెఫినేషన్ ఒకసారి గుర్తు చేసుకుంటే ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి, బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ, దట్ ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు బి లెక్క. సో ఇక్కడ హెచ్ డాట్ హెచ్ ఈక్వల్ టు హెచ్ సబ్ గ్రూప్స్లో వస్తుంది ఈ థీరం. సో హెచ్ డాట్ హెచ్ ఈక్వల్ టు ఏమైనట్టు హెచ్ అయినట్టు. సో దాన్ని బేస్ చేసుకుంటే ఫర్ దిస్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ హెచ్ డాట్ క్యాపిటల్ హెచ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హెచ్ క్యాపిటల్ హెచ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ హెచ్ డాట్ క్యాపిటల్ హెచ్. సో ఈ కండిషన్ ఒకటి తీసుకొని ప్రూవ్ చేస్తాం. సో హెచ్ డాట్ క్యాపిటల్ హెచ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ హెచ్ అని తీసుకున్నాం. లెట్ హెచ్ డాట్ ఎక్స్ ఏమి, ఎక్స్ అనేది క్యాపిటల్ హెచ్లో ఉంది, డెఫినేషన్లో ఉంది చూడండి. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్. సో అదే ఇక్కడ రాశాను. ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్. ఏమిది? హెచ్ డాట్ బిలాంగ్స్ టు హెచ్ డాట్ స్మాల్ హెచ్. ఎక్స్ దేంట్లో ఉంది? హెచ్లో ఉంది కాబట్టి ఇక్కడ అది ఎక్స్ప్లెయిన్ రాశాను. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ సిన్స్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. హెచ్ అనేది ఏమి? సబ్ గ్రూప్ ఆఫ్ జీ. హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ. డెఫినేషన్ ప్రకారం ఏ బిలాంగ్స్ టు హెచ్ కదా. అక్కడ ఏ బిలాంగ్స్ టు హెచ్, హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఇక్కడ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సో ఇది ఇక్కడ రాశాం. సో క్లోజర్ లా ప్రకారము హెచ్ బిలాంగ్స్ టు హెచ్, ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ రెండు సేమ్ కదా ఇవి. ఇక్కడ హెచ్లోన ఎక్స్ ఉంది, హెచ్లోన స్మాల్ హెచ్ ఉంది. క్లోజర్ లా ప్రకారము
హెచ్ డాట్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. ఇది క్లోజర్ లా ప్రకారం రాసి. సో స్మాల్ హెచ్ డాట్ క్యాపిటల్ హెచ్, ఎందుకు స్మాల్ ఎక్స్ అనేది హెచ్లో ఉంది కదా, ఇక్కడ ఉంది హెచ్లో ఉంది కాబట్టి అది రాసిన. హెచ్ డాట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్, ఈక్వేషన్ 1. సో నెక్స్ట్ ఈ కండిషన్, హెచ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ హెచ్ డాట్ క్యాపిటల్ హెచ్. లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ కమా సిన్స్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్. సో ఇప్పుడు ఏం చూపించినాం మనము, ఇంతకంటే ముందు క్లోజర్లా అయిపోయింది. సో ఇన్వర్స్లా, ఎందుకు గ్రూప్ కదా కాబట్టి ఇన్వర్స్లా కంపల్సరీ. సో లెట్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ కామా సిన్స్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్, హెచ్ ఇది కామను. సో ఇప్పుడు ఏం రాస్తున్నాం, ఇది ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ కామా హెచ్ని ఏమని రాయొచ్చు, హెచ్ యూనివర్స్. ఎందుకు హెచ్ డాట్ హెచ్ యూనివర్స్ ఈక్వల్ టు హెచ్ యూనివర్స్ డాట్ హెచ్ ఈక్వల్ టు ఈ ఇన్వర్స్లా. సో ఇది సబ్ గ్రూప్ స్థిరంలో కూడా ఉంది. ఏమి, ఫర్ ఎవరీ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ దట్ ఇంప్లైస్ ఏ డాట్ బి యూనివర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని ప్రీవియస్ వీడియోలో మీరు ఉండండి, ఆ సబ్ గ్రూప్స్లో చదువుకోండి, దాంట్లో ఉంటుంది. దట్ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ కామా, దీన్ని ఏం రాసినాం, యూనివర్స్ లా ప్రకారం హెచ్ యూనివర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని రాసినాం. సో క్లోజర్ లా ప్రకారం దీన్ని కలిపి రాస్తాం, హెచ్ యూనివర్స్ డాట్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్. నెక్స్ట్ ఏం చూపించాలి మనము, హెచ్ స్మాల్ హెచ్ డాట్ క్యాపిటల్ హెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ డాట్ స్మాల్ హెచ్ ఈక్వల్ టు హెచ్ చూపించాలి. కాబట్టి దీన్ని ప్రీ డాట్ బై హెచ్ చేస్తాం. ఎందుకు ఈ రెండు క్యాన్సిల్ అయితే ఈయనే కదా రావాల్సింది, ఇన్వర్స్ లా చెక్ చేస్తున్నాం అని అర్థం. ప్రీ డాట్ బై హెచ్, హెచ్ డాట్ హెచ్ యూనివర్స్ డాట్ ఎక్స్ బిలాంగ్స్ టు, ప్రీ డాట్ అంటే ముందు కదా హెచ్తో చేస్తున్నది, హెచ్ డాట్ క్యాపిటల్ హెచ్. ఇక్కడ రాసింది చూడండి, హెచ్ డాట్ హెచ్ యూనివర్స్ ఈక్వల్ టు హెచ్ యూనివర్స్ డాట్ హెచ్ ఈక్వల్ టు ఈ. సో ఇదంతా వాల్యూ ఏమి, ఈ డాట్ ఎక్స్ బిలాంగ్స్ టు స్మాల్ హెచ్ డాట్ క్యాపిటల్ హెచ్. సో ఎక్స్ డాట్ ఈ డాట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ డాట్ ఎక్స్. సో ఎక్స్ అనేది దేంట్లో ఉంది, క్యాపిటల్ హెచ్లో ఉంది కాబట్టి హెచ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ హెచ్ డాట్ క్యాపిటల్ హెచ్. సో ఈక్వేషన్ 1 and 2 నుంచి ఏం రాయొచ్చు, ఇక్కడ స్మాల్ హెచ్ డాట్ క్యాపిటల్ హెచ్ ఈక్వల్ టు హెచ్. సిమిలర్లీ దీన్నే రివర్స్లో రాస్తే హెచ్ డాట్ హెచ్ ఈక్వల్ టు హెచ్. దేర్ ఫోర్ హెచ్ డాట్ హెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ డాట్ స్మాల్ హెచ్ ఈక్వల్ టు హెచ్. లెట్ సఫిషియెంట్ కండిషన్ ఇది, లెట్ స్మాల్ హెచ్ డాట్ క్యాపిటల్ హెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ డాట్ స్మాల్ హెచ్ ఈక్వల్ టు హెచ్. ఇది ఈక్వేషన్ 3. టు ప్రూవ్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ సిన్స్ హెచ్ ఈజ్ ఏ గ్రూప్. సో ఈ బిలాంగ్స్ టు హెచ్, ఈ బిలాంగ్స్ టు హెచ్ అంటే ఎందుకు, ఐడెంటిటీ ఎలిమెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఇన్వర్స్ అయిపోయింది, ఇక్కడ ఐడెంటిటీ. ఈ బిలాంగ్స్ టు హెచ్, హెచ్ డాట్ ఈ ఈక్వల్ టు హెచ్ డాట్ హెచ్. హెచ్ డాట్ ఈ ఈక్వల్ టు వాల్యూ ఎంత, ఇది హెచ్ అనుకుంటే హెచ్ కాబట్టి హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ డాట్ స్మాల్ ఫ్రమ్ 3 నుంచి. దీన్ని స్మాల్ హెచ్ డాట్ క్యాపిటల్ హెచ్ ఏమైంది, ఇక్కడ క్యాపిటల్ హెచ్ స్మాల్ డాట్ రాయొచ్చు కాబట్టి అదే రాశాం, హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ డాట్ హెచ్. దేర్ ఫోర్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. థ్యాంక్ యూ.